తమ భూమిని అక్రమంగా ఆక్రమించారంటూ ఒకవైపు దేవాదాయ శాఖ పైన తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి సయ్యద్ రఫీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సయ్యద్ రఫీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రఫీ గారు, అసలు మీ సమస్య ఏంటి? ఎవరు ఆక్రమించారు? అసలు ఏంటి? ఏం లేదమ్మా, మేము 4 ఎకరాల 4 గుంటల భూమి ఎల్లమ్మ గుడికి ఇచ్చినాను మా పెద్దలంతా. దాని పక్కకు ఆనుకొని ఒక 32.5 గుంటలు మాకు మిగులు భూమి ఉన్నది. మేమేమంటున్నాం, మేము ఇచ్చినటువంటి 4 ఎకరాల 4 గుంటలు మీరు ఎంజాయ్ చేయండి, మీ హద్దులు మీరు పెట్టుకోండి. అయితే మా పెద్దనాన్న అక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు అక్కడ దిమ్మెలు కట్టి మరీ ఇచ్చిండు. చాలా ఒక 2007 అప్పుడే. అప్పుడు ఇటు దిక్కున్న దిమ్మెలు ఈ మధ్య కాలంలో తొలగించేసారు, దిమ్మెలే తీసేసారు ఎట్లయితే కబ్జాదారులు చేస్తారో. అది ఫస్ట్ స్టెప్ అయింది. అప్పుడు మేము కోర్టు ద్వారా అడ్వకేట్ కమిషనర్ని పెట్టించి దేవాదాయ శాఖ ఈఓ సమక్షంలోనే పంచులను పెట్టి డిమార్కేషన్ చేసినాం బౌండరీ మొత్తం. దాని రాళ్ళు కూడా పాతిండ్రు. దాని మీద స్టేటస్కో ఆర్డర్ కూడా ఉంది. స్టేటస్కో ఆర్డర్ పంచాయతీ వీళ్ళతో లేదు మాకు. అటుపక్క వాళ్ళు తలుపు పెడితే మేము కోర్టుకు వెళ్ళినాం. అయితే వీళ్ళకి సంబంధమే లేదు ఈ డిస్ప్యూట్లో కూడా. అయితే వీళ్ళు ఇమీడియట్గా సాటర్డే సండే చూసుకొని వచ్చి ఆ కోర్టు పెట్టిన ఖనీలను కూడా తీసేసి పిల్లర్లు కట్టేసినారు. వాళ్ళు ఆల్రెడీ 10 ఫీట్ పిల్లర్లు ఇటు కట్టినరు, అటు కట్టినరు. పెద్ద పెద్ద గేట్లు తెచ్చేసి రెడీగా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏ టైం చూసుకొని అది పెట్టేసి లాక్ వేసేస్తే కబ్జా అయిపోయినట్టే. ఇది పరిస్థితి అక్కడ. అయితే నేను కొండా సురేఖ మినిస్టర్ కాబట్టి ఆమెను కలిసిన, ఆమెకు చెప్పిన. ఆమె ఇమీడియట్ స్పందించిండ్రు. నెక్స్ట్ డే ఒక దినం పని ఆగింది కూడా, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. అరే ఎందుకు స్టార్ట్ అయిందంటే దాని వెనుక మంత్రి ఉన్నాడు, అక్కడ ఉన్న లోకల్ మంత్రి నడవనియండి పని అన్నాడు, మేము మధ్యలోకి రామని చెప్పి వాళ్ళు డైరెక్ట్ చెప్పేసిండ్రు. ఆ తర్వాత నేను మున్సిపల్ కమిషనర్తో మాట్లాడించిన, పై అధికారితో. అతను కూడా సార్ దీంట్లో మంత్రి ఉన్నాడు, మనం ఏం చేయలేమంటుండు. తర్వాత పోలీసు వాళ్ళు ఆడ ఉన్నారు, ఇక వాళ్ళంతా కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కావాలి కాస్తున్నారు ఇప్పుడు. అయితే ఆ పిట్స్ తవ్వినప్పుడే మేము కంప్లైంట్ ఇచ్చినాం. మరి వాళ్ళకి తెలిసినప్పుడు ఆ పిల్లర్లు అయ్యేదానికి ఎందుకు కావాలి గాయలేదు? ఇప్పుడు వచ్చి కావాలి కాస్తుండ్రు. అంటే వాళ్ళు కూడా మంచోళ్ళే, కానీ వాళ్ళను కూడా మొత్తం నిర్వీర్యం చేసేసిండ్రు. అంటే మంత్రి కొండా సురేఖ దగ్గరికి వెళ్ళారని చెప్పారు. మంత్రి కొండా సురేఖ దగ్గరికి వెళ్ళినప్పుడు దీని వెనక అక్కడ ఉన్నటువంటి మంత్రి ఉన్నారని చెప్పారా? చెప్తే ఆమె ఏమన్నది? నేను ఆమె ఆడ ఉన్నాడా అని పోయినాడు తెలియదు. నేను పోయి చెప్పినప్పుడు ఆమె స్పందించి పని ఆపిచ్చేసింది. నాకు కూడా తెలియదు అక్కడ ఓ మంత్రి ఉన్నాడని. నేను ఎవరో ఏదో లంపెన్ గ్యాంగ్స్తో కలిపి ఇట్లాంటివి చేస్తున్నారు అనుకున్నా. మా ఊరు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇట్లా చేస్తాడని నేను అనుకోలే. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం అన్నోడే అని నేను సపోర్ట్ చేసి గెలిపించినోడిని. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను గొడ్డెలు వేసుకున్నట్టున్నది నా పరిస్థితి. అయితే నాకు ఎప్పుడు తెలిసింది, కొండా సురేఖ సిబ్బందితో నేను మాట్లాడి మరి మీరు ఆపుమన్నప్పుడు మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయిందని ఎప్పుడైతే అడిగానో అక్కడ లోకల్ మంత్రిని కలవండి, మేము జోక్యం చేసుకోమన్నారు. అప్పుడు నాకు తెలిసింది. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ కూడా ఫోన్లో చెప్తుండు, దీని వెనుక మంత్రి ఉన్నాడు సార్, నేను ఏం చేయాలి సార్ అంటుండు. అయినా ఈయన నా ముందు హెచ్చరిక చేసిండు, మంత్రి ఉన్నా ఏమున్నా ఉద్యోగం పోతే జాగ్రత్త అన్నాడు. అయినా పని నడిచింది. ఎంతవరకు నడిచిందంటే పిట్స్ తవ్వి దాంట్లో కాంక్రీట్ వేసి మొత్తం సెంటరింగ్ చేసి మొత్తం 10 ఫీట్ పిల్లర్లు 4 వేసిండ్రు వాళ్ళు. ఫస్ట్ డే సగం వేస్తారు కదా, మళ్ళీ వేసిండ్రు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లున్నాయంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కలిస్తే ఒక దినం పని ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మున్సిపాలిటీని కలిస్తే 1 డే పని ఆగింది, మళ్ళీ స్టార్ట్ అయింది. తర్వాత పోలీసు వాళ్ళని కలిస్తే ఇప్పుడు కూర్చుంటున్నారు ఆడ పోయి, కానీ లాభం లేదు. అయితే నేను శైలజ మేడంకి కమ్యూనికేట్ చేసిన, ఆమె కలెక్టర్ని కలవమన్నది, కలిసిన. కలెక్టర్ గారు కూడా అందరు కూడా మంచిగా స్పందిస్తుండ్రు, ఇది ఘోరం అంటున్నారు. కానీ ఆడికి పోగానే ప్లేట్ మారిపోతుంది. కారణం ఏంది? మంత్రి జోక్యం చేసుకుంటున్నారు అని అంటున్నారు. అప్పుడు మా ఫాదర్ని కూడా నేను పోయి మంత్రిని కలవమన్నా. ఆయన కూడా కట్టని రాదు, వచ్చినప్పుడు తలుపులు అవి నీకే అవుతాయి అంటుండట. ఎవరన్నా అట్లా అనేదా? ఇప్పుడు మీ భూమిలో వచ్చి నేను కట్టేసి మీకే అవుతాయి మాకే అవుతాయి అంటారా? దీంట్లో దుర్మార్గమైన పని ఏంటంటే నా భూమి మధ్యలో ఒక చిన్న దిమ్మె కట్టి దాని మీద ఒక శిల్పం కూడా పెట్టి ఇంకా సున్నము బొట్లు వేసే టైంకి నేను ఇంకా సీరియస్ అయిపోయినా అన్నట్టు. కమిషనర్ ఆఫ్ పోలీసుకి కూడా నేను ఆమె దృష్టికి తీసుకుపోయినా. ఇప్పుడు ఫోటోలు తీసి నేను కోర్టులో కూడా సబ్మిట్ చేసిన. ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా కూడా కోర్టులో అయితే నా ఆధారం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ భూమిలో ఒక సెంటిమెంట్ రగిలించేసి, ఈ సెంటిమెంట్ రగిలితే మేము పోలేం కదా అని ఆలోచిస్తున్నారు వాళ్ళు. కానీ మేము చట్టాన్ని నమ్ముకుంటున్నాము,
చట్టం ఏమైనా చేస్తుంది అనుకుంటున్నాం. అయితే హైడ్రా అని ఎట్లయితే కూలగొడుతున్నారో రేవంత్ రెడ్డి గారు, మరి అక్కడ అంత అక్రమంగా జరుగుతుంది. వాళ్ళ మంత్రివర్యులనే ఒక ఆయన వెనక ఉండి చేపిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని మరి దాన్ని కూలగొట్టాలే కదా. నా భూమిలో ఒకడు వచ్చి ఇష్టం వచ్చినట్టు కట్టేసిండు, స్టేటస్ కో ఉన్నది దాని మీద. అడ్వకేట్ కమిషనర్ హద్దులు పెట్టిండ్రు, ఆ హద్దులు తీసేసి మరి కట్టినప్పుడు ప్రభుత్వం దగ్గర ఆ రైట్స్ ఉంటాయి. ఒక పౌరుని ఆస్తిని కాపాడే రైట్స్ ఉండయా? ఇప్పుడు అది పలగొడితేనే నేను అభినందిస్తా. దీన్ని కళ్ళు మూసుకొని ఆయన సిబ్బంది ఆయన మంత్రి ఏమైనా చేసుకొని అన్నప్పుడు ఇక మేము నారాజు అయిపోతాం. తెచ్చిన గవర్నమెంట్ మేమే తెచ్చినాం, లేకుంటే ఎట్లా వస్తుంది గవర్నమెంట్ చెప్పుర్రి. ఇవాళ మళ్ళీ మేము గవర్నమెంట్ని తిట్టాలన్నా మంచిగా అనిపిస్తలేదు. కాబట్టి కూల్గా హెచ్చరికలే చేస్తున్నాం. మీరు చూసినారు కదా, ఒక్కసారి కూడా నేను వాయిస్ రేజ్ చేయలే, వార్నింగ్ కూడా గట్టిగా ఇయ్యలే. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను దాన్ని పెద్ద సెన్సేషన్ చేయదలుచుకుంటలేను. లోపల దాన్ని క్లోజ్ చేసేయండి. లేదంటే ఇక నా చేయి దాటిపోతే ఇక అక్కడ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎందుకు పెట్టుకుంటారు మీరు? మంచిగా మీరు ఎమ్మెల్యే అయినరు, మినిస్టర్ అయినరు, హుందాగా మంచిగా కాలం గడపండి, అధికారాన్ని కరెక్ట్ యూజ్ చేయండి. ఈ రకంగా నెగటివిటీకి పోతే ఏం లాభం? ఆడ సోనియా గాంధీకి ఏం రుణం చూపించుకున్నట్టు మీరు? ఆమె తెలంగాణ ఇచ్చిందని మేము రుణం తీసుకున్నాం, అది అయిపోయింది. ఇప్పుడు మీరు ఇట్లా చేసినప్పుడు ఆమెకు రిపోర్ట్ కూడా ఇస్తాం మేము. కాబట్టి ఈ 2-3 రోజులలో మీరు కట్టిన అక్రమ కట్టడాలను మీరే భూస్థాపితం చేసేయండి. ఆ పిల్లర్లు లేకున్నా అదో గుడిలాగా ఏదో డ్రామా చేస్తున్న చూసినరా, అది చాలా దుర్మార్గమైన ఐడియా. ఎవరు ఇచ్చినారో తెలియదు, అది తీసేయాలని నేను చెప్తున్నా. అంటే మంత్రి పొన్నం ప్రభాకర్తో మీ నాన్న మాట్లాడారని చెప్పారు, ఆయన సానుకూలంగా స్పందన రాలేదు. దీనిపైన ఏ విధంగా ముందు పోరాడబోతున్నారు? మీ కార్యాచరణ ఏంటి? ఏం లేదు, ఇప్పుడు మా నాన్నయ్య కాదండి, ఎండోమెంట్ ఆఫీస్ నుంచి కూడా పొన్నం ప్రభాకర్ గారి పేరే చెప్పిండ్రు, మున్సిపాలిటీ కమిషనర్ కూడా ఆయన పేరే చెప్పిండు. ఓకే, తర్వాత ఇక మా నాన్న కూడా పోయి అడిగినప్పుడు ఆయనే అరే అలా జరుగుతుందా, అట్లెట్లయితుంది, పని ఆపండి అనాలే కదా, పని నడవనియండి తర్వాత చూద్దాం అంటుండు. అయితే నా అప్పీల్ ఏంటంటే, మేము ఇచ్చిన 4 ఎకరాల 4 గుంటలు అది కోర్టు పరిధిలో లేదు, అది ఓపెన్ ఉంది, 265 సర్వే నంబర్. దాని కొలతలు ఎండోమెంటోలు చేసుకోవచ్చు, కరెక్ట్గా చేసుకొని మీ హద్దులు పెట్టుకొని మీరు కట్టుకోండి. మిగిలిన భూమి మేము ఏమైనా చేసుకుంటాం. మీ భూమి ఇప్పుడు 4 ఎకరాలు 4 గుంటలు వాళ్ళదమ్మా, మాది 32.5 గుంటలు అంతే. మాది చిన్న పీస్ అది దాని ముందు. అయితే సర్వే నెంబర్ కూడా వేరే, సేమ్ సర్వే నెంబర్ ఉండి ఏదో జరిగిందంటే వేరే సంగతి. సర్వే నెంబర్ సేమే కాబట్టి ఆ ఖనీలు తీసేసి మరీ ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది. అంటే మేము ఎట్లా సహించాలి చూసుకుంటా? మా ముందే ఇట్లా అయినప్పుడు మాకు ధైర్యం లేక అనుకుంటున్నారా, లేకుంటే మాకు వాయిస్ లేదా ఏంది? అసలు మేమే కింగ్ మేకర్స్. నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావు, నువ్వు మినిస్టర్ ఎట్లయినావు, అయినాక నువ్వు ఇట్లా చేస్తావా? మెయిన్ ఏమైపోయిందంటే ఈయన కరీంనగర్ నుంచి ఇటు వలసకు వచ్చిండు, ఆడ టికెట్ దొరకకుంటే ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళది ఎక్కువ ఉన్నదని మాలాంటి వాళ్ళమే ప్రతిపాదన చేసి ఈయనకు బాగానే ఉంటుందని చెప్పిన వాళ్ళం మేము. తర్వాత గండిపల్లిలో పోయి ప్రాజెక్టు గురించి ఈయనకు ఓటేయమని చెప్పినాం మేము. చెప్పినాక గెలిచినాక నువ్వు ఇట్లా చేస్తావా? ఇది ఎట్లున్నాయంటే భూమికి దానం ఇచ్చిరు మా పెద్దోళ్ళు, మా భూమి మీద లాక్కునే సంస్కృతి స్టార్ట్ చేస్తుర్రు. ఆయన గెలుపు కారకున్నైనా నేను మళ్ళీ నాతోనే నువ్వు పంచాయతీ పెట్టుకుంటున్నావు, ఇది తప్పు కదా. ఇది ఎప్పటికి కూడా హిస్టరీలో ఉండిపోతుంది. నేను ఇప్పటికి క్షమించేస్తా. నువ్వు అటు జరిగిన అన్నీ ఆ సెంటిమెంట్ రగిలించేటి అన్నీ నీ కింద ఉన్న వాళ్ళ నాయకులకు చెప్పించేసి నువ్వు ఎక్కడికక్కడ చెప్పాయి, నీకు నాకు పంచాయతీ లేదు, ఇక్కడ క్లోజ్, మర్చిపోతాం. కానీ నువ్వు అట్లనే పెట్టి అట్లనే కొనసాగిస్తా అంటే మాత్రం ఇక మేము రివోల్ట్ అవ్వాల్సిందే. మేము డమ్మీలం కాదు కదా, అది నేను చెప్పేది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి కనుసాగిలోనే ఈ భూ కబ్జా కావచ్చు ఇది జరుగుతుంది, దీనిపైన దృష్టి పెట్టాలి, లేకుంటే దీనిపైన మేము ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామంటూ ఇప్పటికే మంత్రి కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ దృష్టి తీసుకెళ్ళాం. అనంతరం దీని వెనక అక్కడ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. పొన్నం ప్రభాకర్ దీనిపైన దృష్టి పెట్టి మాకు ఏదైతే మా ల్యాండ్ మాకు ఇప్పించేయాలి, లేకుంటే దీనిపైన ముందు ఖచ్చితంగా పోరాటం అనే ఒకవైపు సయ్యద్ రఫీ అల్టిమేటం ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెనపర్సన్ జాఫర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.